నమస్తే, వెల్కమ్ టు హెల్త్ కేర్. ఒకవైపు వాతావరణ కాలుష్యం, మరోవైపు సెడెంటరీ లైఫ్ స్టైల్, ఇంకా దీనికి యాడింగ్ ఫ్యూయల్ టు ది ఫైర్ అన్నట్టుగా జంక్ ఫుడ్. ఈ జంక్ ఫుడ్ అనేది నవడేస్ ఆర్డర్ ఆఫ్ ది డే లాగా ప్రతి వాళ్ళు స్విగ్గీలోనో జొమాటోలోనో ఆర్డర్ పెట్టుకొని మరీ ఎక్కువగా తింటున్నారు. మరి జంక్ ఫుడ్ వల్ల ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది, మన శరీర వ్యవస్థల మీద ఎలాగ పనిచేస్తుంది, దీనివల్ల తలెత్తే కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి, మరి మోడ్రన్ మెడిసిన్లో కానీ మరి ఆయుర్వేద పరంగా ఎలా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది, వాతపిత్త కఫ లక్షణాలని బట్టి కూడా మన శరీరం రెస్పాండ్ అవుతుంటుంది. ఇలాంటి వివరాలన్నీ క్లియర్గా అడిగి తెలుసుకుందాం సీనియర్ కార్డియాక్ సర్జన్ మరియు ఆయుర్వేద పరిశోధకులు డాక్టర్ రవిశంకర్ పోలిశెట్టి గారిని అడిగి. నమస్తే సార్, వెల్కమ్ టు ది షో. అంటే ఇది అసలు పిల్లల దగ్గర నుంచి పెద్దల దాకా ఇంట్లో తినడం కానీ, బయట తినడం కానీ, ఆర్డర్ పెట్టుకొని తినడం కానీ, ఈ జంక్ ఫుడ్ అనేది చాలా కామన్ అయిపోయిందండి. దీన్ని మీరేమంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ జంక్ ఫుడ్ అంటే ఏంటి డిఫైన్ చేయాలి. ఎందుకంటే జంక్ అంటే, ఎందుకంటే నా లైఫ్ అంతా నేను నా 17 ఏట ఇండియా నుంచి వెళ్ళిపోయాను. అప్పటి నుంచి ఒక్కసారి కూడా ఇంట్లో తినలేదు. ఇప్పుడు కూడా హాస్పిటల్లో ఏది దొరికితే అదే తింటాను. అంటే అందరూ అలా చేయాలని కాదు, మన బాడీ తత్వం మనకి తెలిస్తే జంక్ అంటే ఏంటో ఫస్ట్ తెలుసుకుంటే అప్పుడు ఈజీ అయిపోతుంది ఆ ప్రాబ్లం. అది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగారు మీరు. అందరూ నేను పిజ్జాలు తింటున్నాను, బర్గర్స్ తింటున్నాను. నేను 4 ఇయర్స్ నా కార్డియాక్ సర్జరీ రెసిడెన్సీ టైంలో టైం దొరక్క ఎవ్రీడే 2 లార్జ్ పిజ్జాస్ తినేవాడిని. అంటే అందరూ పిజ్జాలు తినాలని కాదు, తినకూడదని కూడా కాదు. అంటే ఎందుకు అలా? హౌ డిడ్ ఇట్ నాట్ అఫెక్ట్ మీ? మరి నేను హ్యాపీగా ఉన్న 54 ఇప్పుడు నేను ట్రెడ్మిల్ మీద 18 km/h 20 km/h పరిగెడతాను. అండ్ ఐఎమ్ ఎ టైక్వాండో బ్లాక్ బెల్ట్. ఎక్స్ట్రీమ్లీ. అంటే మీరు అప్పుడు జంక్ ఫుడ్ తింటూ కూడా ఫిజికల్ గా ఫిట్నెస్ మెయింటైన్ చేశారా? ఈ మధ్య మెయింటైన్ లేదు, నేను ఫస్ట్ నుంచి ఐ లవ్ ఫిజికల్ ఫిట్నెస్. నేను సో అంటే నేను ఏమంటానంటే మన బాడీ తత్వాన్ని, అంటే ఇక్కడ జంక్ అనేది ఏంటి, ఎలా డిఫైన్ చేయాలి? ఇప్పుడు చూడండి, నార్త్కి వెళ్ళారనుకోండి, అక్కడ చపాతీలు ఎక్కువ వాళ్ళకి ఇష్టం, వాళ్ళు అవైతే తింటారు. ఆ చపాతీలు తినేవాడికి రైస్ ఇవ్వండి, వాడు చాలా లెథార్జిక్గా ఉంది, ఈరోజు రైస్ తిన్నాను, బాగా నిద్ర వస్తుంది అంటాడు. మన దగ్గర రాయలసీమ ఈ ప్లేస్లో మన అక్కర్లేదు, ఎందుకు నేనంటే చాలామంది ఉంటారు, వాళ్ళు లేదు మేము కొత్తగా చపాతీలు స్టార్ట్ చేసాము, మిల్లెట్ స్టార్ట్ చేసాము, మాకు సడన్గా కాన్స్టిపేషన్ స్టార్ట్ అయిందండి, అప్పటి నుంచి ఏమో కొన్ని రోజులు అయితే తగ్గుతుంది అనుకున్నాం, కానీ అది పెరుగుతూనే పోయింది కానీ తగ్గలేదు. అంటే దాని అర్థం ఏంటనంటే మన శరీర తత్వము, పరిసరాల యొక్క అంటే వాతావరణము, ఈ రెండింటిని అనుసరించి మనకి ఏదైతే సరిపోతుందో ఫుడ్ని అదే యుక్త ఆహారం అని అన్నారు. అప్రోప్రియేట్ ఫుడ్ తినాలి, కానీ యూ కెనాట్, అంటే ఒక ఫుడ్ని జంక్ అని అనలేం నా క్లాసిఫికేషన్ ప్రకారం. నేనే కాదు, భగవద్గీత తీసుకోండి, 6th chapter 17th శ్లోకాలు భగవంత్ కృష్ణుడు వారు చాలా బ్యూటిఫుల్గా చెప్తారు. యోగి ఎలా అవ్వాలి అని అడుగుతారు అర్జునుడు వారు. తస్మాత్ యోగి భవార్జున అని కంటిన్యూగా చెప్తుంటారు కృష్ణ. అంటే నువ్వు అందుకని యోగవు అర్జున అంటే ఎలా అవ్వాలని అడిగితే 6th chapter 17th శ్లోకంలో యుక్త ఆహార విహారస్య యుక్త చేష్టస్య కర్మషు అని అన్నారు. యుక్త ఆహారం అని అన్నారే కానీ సు ఆహారం అని అనలేదు. యుక్తము అంటే, యుక్త అంటే అప్రోప్రియేట్ అని అర్థం, సు అంటే మంచి. అంటే హీ సేయింగ్, అంటే అన్నం బ్రహ్మ అని 4th chapter ఆల్రెడీ చెప్పిన కృష్ణుడు వారు. అంటే ఇదొక స్పిరిచువల్ ప్రోగ్రామ్ కాదు, కానీ ఇవన్నీ కూడా స్పిరిచువాలిటీకి సైన్స్కి పెద్ద డిఫరెన్స్ లేదు. ఒక రకమైన అడ్వాన్స్డ్ సైన్స్ మన అర్థం కాకపోతే స్పిరిచువాలిటీ అనుకుంటున్నాం అంతేకాని. బట్ లెట్స్ నాట్ గో దేర్. బట్ కృష్ణుడు వారు కూడా యుక్త ఆహారం అని అన్నారు. అంటే అప్రోప్రియేట్ ఫుడ్. వాట్ ఈజ్ అప్రోప్రియేట్ ఫర్ యూ? ఇది నాకు అర్థం కావట్లేదు. అప్రోప్రియేట్ ఫుడ్ అంటున్నారు, మరి అన్నం ఏమో బ్రహ్మ అని అన్నారు. అంటే అన్నం బ్రహ్మ అంటే డివైన్ అంతే కదా, బ్రహ్మార్పణం బ్రహ్మవి అని చెప్పి మనం చదువుతాం శ్లోకం. అంటే ఏంటంటే అంతా బ్రహ్మమే. అన్నం కూడా, అన్నం మనం తినే అన్నమే బ్రహ్మ అయినప్పుడు మంచి చెడు ఉండదుగా ఆటోమేటిక్గా. అంటే ఫుడ్ ఈజ్ డివైన్, బట్ వాట్ ఫుడ్ సూట్స్ యూ ఈజ్ అప్రోప్రియేట్ ఆర్ అప్రోప్రియేట్ ఫర్ యూ ఈజ్ గుడ్ ఫుడ్ ఫర్ యూ. నీకు మంచిది అయినంత మాత్రాన మిల్లెట్స్ అందరి మీద తోయద్దు. డోంట్ పుష్ ఎవ్రీవన్ టు మిల్లెట్స్. అంటే మిల్లెట్స్ ఒకటే కాదు, కీటో డైట్ కానివ్వండి, మెడిటరేనియన్ డైట్ కానివ్వండి. ఇప్పుడు NIH ఉంది, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్, USA హెల్త్ మినిస్ట్రీ. వాళ్ళేమో మేము దాదాపు 120 సంవత్సరాల నుంచి రీసెర్చ్ చేస్తున్నాము, మొత్తం ప్రపంచంలో 711 రకాల ఫుడ్స్ ఉన్నాయని చెప్పి క్లాసిఫికేషన్ పెట్టి ఎవరికి ఏ ఫుడ్ మంచిదో మాకు ఇంకా తెలియదు అని అంటున్నారు. మన దగ్గర
ఒకటే నిమిషం గూగుల్లో చదివి 10 నిమిషాలు వీడియో చేసి మిలియన్ లైక్స్ వస్తూ ఉంటాయి. నువ్వు కీటో డైట్ చేయి, పక్కోడిని తిట్టడం, ఇవన్నీ అంటే సెన్సేషనలైజ్ చేస్తున్నారు. అది కాదు, అది దట్స్ రాంగ్. నేననేది ఏంటంటే యుక్తము అంటే ఏంటి అని తెలుసుకోవాలంటే మళ్ళీ ఆయనే ఇంకొక క్లూ ఇచ్చారు. ఇంతకీ యోగం అంటే ఏంటి? యోగ సమ ఉచ్యతే, యోగం అంటే బ్యాలెన్స్ అని అన్నారు. ఇప్పుడు చూడండి, ఇక్కడి నుంచి బ్యాలెన్స్ అంటే ఏంటంటే సమదోష, సమ అగ్నిశ్చ, సమధాతు మలక్రియ, ప్రసన్నాత్మ ఇంద్రియమన స్వాస్థ్యత్య విధీయతే. ఇది భగవద్గీత కదా, ఇది ఆల్రెడీ ఆయుర్వేదం అంటే సైన్స్ కదా. అంటే ఆయన ఏం చెప్తున్నారు, భగవద్గీతలో ఏదైతే కృష్ణవారు సమంగా తినాలి అని అంటే, సమానికి ఒక మ్యాథమెటికల్ ఈక్వేషన్ ఇచ్చారు మన ఋషులు. ఆ మ్యాథమెటికల్ ఈక్వేషన్ కనుక్కుంది నేను. అందులో సమదోష అంటే 3 దోషాలు ఉంటాయి. వాత పిత్త కఫాలు అనే దోషాలు 3 ఉంటాయి. దెర్ ఆర్ 3. ఈ 3 దోషాలు ఏంటంటే డిఫరెంట్ మాలిక్యులర్ పాత్వేస్ని గైడ్ చేస్తూ ఉంటాయి. వాతం వలన టిష్యూ ఏమో హైపర్ యాక్టివ్ అయిపోతుంది, పిత్తం వలన హైపర్ మెటబాలిక్ అవుతుంది, కఫం వలన హైపో యాక్టివ్ హైపో మెటబాలిక్ 2 అవుతుంది. అంటే డిఫరెంట్ మెటబాలిక్ పాత్వేస్ జరుగుతున్నాయి. కాబట్టి వాతం ఎక్కువ ఉన్నవాడికి హైపర్ యాక్టివ్ ఉంది కాబట్టి వాడికి రైస్ మంచిది. అదే పిత్తం ఎక్కువ ఉంది అనుకోండి, వాడికి కూడా రైస్ అవసరం. కాకపోతే వాతానికి పిత్తానికి మధ్యలో డిఫరెన్స్ ఏంటి అని అంటే, ఎందుకంటే పిత్తం వలన బాడీ అతిగా గ్లూకోజ్ ఖర్చు పెట్టేస్తుంది. ఇది నాకు ఎలా తెలిసిందంటే దీని మీదే నేను రీసెర్చ్ చేశాను. దాదాపు 30 ఏళ్ళు నా లైఫ్ అంతా ఆల్మోస్ట్ అయిపోయినట్టు, ఇంకా లాస్ట్ స్టేజ్ ఆఫ్ లైఫ్లో ఉన్నాను. నాకు తెలిసింది ఏంటంటే ఈ వాత పిత్త కఫాలు అనేవి రియల్. నేను అని చెప్పి అలోపతి డాక్టర్స్ నాకు ఇది వద్దు, ఇది సైన్స్ కాదు అంటున్నారు. ఎందుకు అంటున్నారంటే వాళ్ళు చెప్పే దానిలో కూడా కొంత సత్యం ఉంది. ఎందుకంటే వాతం అంటే ఏంటి నాకు చెప్పుపోండి అని అడుగుతున్నారు వాళ్ళు. నేను చెప్పను, మా సైన్స్ వేరు మీ సైన్స్ వేరు అంటున్నారు ఆయుర్వేదం వాళ్ళు. కొట్టుకోవడానికి తప్ప ఇంక దేనికి పనికి రావట్లేదు. కానీ దీనికోసం మనం ఆల్రెడీ బ్రిడ్జ్ కోర్స్ ఒకటి చేశాము. దాన్ని ఐ ప్రిజమ్ అని చెప్పి ఇప్పుడు ఐఐటి హైదరాబాద్లో దాన్ని ఒక అప్రూవ్ అయింది మన కోర్సు. ఐఐటిలో ఫస్ట్ టైం ఈవెన్ ఆయుష్ మినిస్ట్రీకి కూడా అంత యాక్సెప్టెన్స్ రాలేదు ఐఐటీన్స్ నుంచి. మన కోర్స్ అయితే నేను చేశాను బేస్డ్ ఆన్ ట్రాన్స్లేషన్ ఆయుర్వేదిక్ రీసెర్చ్. ఆయుర్వేదాన్నిలో ఉన్న కాన్సెప్ట్స్ని యానిమల్ ఎక్స్పెరిమెంట్స్ చేసి వాటి నుంచి ఒక సైన్స్ని క్రియేట్ చేసి ఆ సైన్స్ని ఎండ్ స్టేజ్ పేషెంట్స్ని ట్రీట్ చేస్తూ అలా ఎండ్ స్టేజ్. మన దగ్గర ఓన్లీ హార్ట్ ఫెయిల్ అయిపోయింది, హార్ట్ ఫంక్షన్ 30 కంటే తక్కువ ఉన్న వాళ్ళే రావాలి. క్లాస్ 4A క్యాన్సర్స్ పేషెంట్స్ని మనం ట్రీట్ చేస్తాం. అలానే స్టెరాయిడ్స్ వల్ల కూడా నాకు ఆస్తమా తగ్గలేదు అన్నవాళ్ళు రండి. అయితే రిఫ్రాక్టరీ డయాబెటీస్, ఇన్సులిన్ వాడుతున్నాను 30 యూనిట్లు 3 సార్లు, 4 క్లాస్ ఆఫ్ డ్రగ్స్ ఉన్నాయి, అయినా షుగర్స్ మెయింటైన్ అవట్లే రండి. ఇట్లా మన ఒక క్లాస్ ఆఫ్ డిసీజెస్ని అండ్ ఎండ్ స్టేజ్ అని అంటాం. అలాంటి వాళ్ళని మనం ట్రీట్ చేస్తూ ఉన్నాం. 28,000 పేషెంట్స్ని ట్రీట్ చేయడం మొదలు పెట్టాం. సో అంటే ఇక్కడ జంక్ ఫుడ్ అంటే ఒకే రైసా రోటీనా ఇలా కాదండి. జంక్లో ఇంకా కొంచెం ప్రిజర్వేటివ్స్ ఎక్కువ ఉండడం, ఫ్రోజన్ ఫుడ్ ఐటమ్స్ ఎక్కువ ఉండడం, ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువ ఉండడం, ఇవి కదా, వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కదా. అదే ఇప్పుడు ఏంటంటే ఆ ప్రిజర్వేటివ్స్ కూడా ఇప్పుడు మనం లాస్ట్ టైం చెప్పుకున్నాం. అంటే బాడీలో ఉన్న కొన్ని డిటాక్సిఫికేషన్ మెకానిజమ్స్ ఉన్నాయి. ఆ ప్రిజర్వేటివ్స్ కూడా ఒక మోతాదులో ఉంటాయి. సో వాటిని మనము, ఎందుకంటే కొన్ని ఆ ప్రిజర్వేటివ్స్ అన్నిటి కూడా మనకి క్లాసిఫై చేశారు. ఆ వాటి న్యాచురల్ ఎలిమినేషన్ జరుగుతుంది. ఎందుకంటే మనం అన్నీ కూడా అసలు ప్రిజర్వేటివ్స్ కంటే ఎక్కువ ప్రాబ్లము వీళ్ళు స్ప్రే చేసే ఈ బ్లూలు గ్రీన్ కలర్స్ ఈ వీటి వల్ల పెద్ద డేంజర్ ఉంది మనకి ప్రిజర్వేటివ్స్ కంటే. ఎందుకంటే ప్రిజర్వేటివ్స్ని ఆల్రెడీ టెస్ట్ చేశారు. USFDA లాంటి వాళ్ళు, CDSCO వాళ్ళు టెస్ట్ చేసి బాబు ఈ లెవెల్స్ ఆఫ్ ప్రిజర్వేటివ్స్ ఆర్ ఓకే అని చెప్తున్నారు. ఓకే, దాన్ని ఎక్సీడ్ అవ్వడం వల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, అది వేరే ప్రాబ్లం. అది ఏంటంటే ఆ రెగ్యులేషన్ ప్రాబ్లం. కానీ మన బాడీ తత్వానికి జంక్ అంటే ఏమనుకుంటా అంటే ఇప్పుడు ఏంటంటే పిజ్జా ఇస్ ఎ జంక్ అని, బర్గర్ ఇస్ జంక్ అంటున్నారు. అలా కాదు, వీట్ ఈజ్ నాట్ రైట్ అనుకుంటున్నారు కొంతమంది. నో, నార్త్ ఇండియన్స్ చాలా మంది వీటే తింటారు వాళ్ళు కదా. సో అంటే ఏంటంటే శరీర తత్వాన్ని బట్టి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాతము అంటే వాత పిత్త కఫాలు అనేవి మన బాడీలో ఉంటాయి. అవి వివిధ అవయవాలలో వివిధ ప్రమాణాలలో అంటే వేరియస్ ప్రపోర్షన్స్లో ఉంటాయి. వాటిని బట్టి మన బాడీకి వాత పిత్త కఫాలని బ్యాలెన్స్ ఏదైతే చేయగలదో ఫుడ్, అది మనకి. ఈ జంక్ ఫుడ్ తిన్నాము, బయట ఫుడ్ తిన్నాము, ఇన్ఫెక్షన్స్ వచ్చాయి, స్టమక్ అప్సెట్ అయింది అంటే జంక్ ఫుడ్డా ఇట్లా
దాంట్లో ఏంటి ఈ విషయం? బ్యూటిఫుల్ క్వశ్చన్. ఒక పర్టికులర్ ఇండివిజువల్లో వాతం ఎక్కువ ఉంది ఆల్రెడీ, అది ఒక థ్రెషోల్డ్ లోపలే ఉంది. కానీ ఒక ఫుడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చపాతీలో లేకపోతే పిజ్జానో లేకపోతే బర్గరో తిన్నప్పుడు ఏమైతే ఇంకా వాతం పెరిగి దానివల్ల ఒక రకమైన కాన్స్టిపేషన్ జనరేట్ అవుతుంది. ఆ కాన్స్టిపేషన్ జనరేట్ అయిందనంటే అతనికి ఆల్రెడీ వాతం ఎక్కువ ఉంది కాబట్టి కాన్స్టిపేటెడ్ అవుతాడు. ఈ కాన్స్టిపేటెడ్ అవ్వడం వల్ల ఏమవుతుంది, వాతానికి సంబంధించిన అంటే వాత ఎన్వైరన్మెంట్లో జీవించే బ్యాక్టీరియా ఎక్కువ అవుతాయి. మనం ఎందుకంటే మన బాడీలో అంటే గట్లో ఇంటెస్టైన్స్లో గట్ ఫ్లోరా అని ఉంటాయి. ఆ గట్ ఫ్లోరా కూడా 3 రకాలు ఉంటాయి. సో ఆ వాతాన్ని పెంచే గట్ ఫ్లోరాని ఎక్కువ అవ్వడం, వాటి వల్ల కాన్స్టిపేషన్ రావడం, దానివల్ల మనం లాస్ట్ టైం చెప్పుకున్నట్టే లివర్లో నుంచి టాక్సిన్స్ బయటికి వెళ్తాయి. లివర్లోంచి బయటికి వెళ్ళాలంటే పేగుల ద్వారానే బయటికి వెళ్ళాలి. సో ఎప్పుడైతే కాన్స్టిపేషన్ ఉంటుందో ఆ పేగుల ద్వారా బయటికి వెళ్ళాల్సిన టాక్సిన్స్ మన బాడీలోకి బయటికి వెళ్లకుండా త్రూ ఫీకల్ మ్యాటర్ బాడీలో అబ్జర్బ్ అయిపోతాయి. సో దీంతో ఏమవుతుంది, 2 జరిగినాయి. ఒకటి, మన నార్మల్ గట్ ఫ్లోరా డిస్టర్బ్ అయిపోయింది. నంబర్ 2, వెంటనే టాక్సిన్స్ ఏవైతే బ్లడ్లోకి వెళ్తాయి అక్కడ ఫస్ట్ సెల్స్ అక్కడ ఇంటర్ఫేస్ ఉండేది మన బాడీలో మోనోసైట్స్ అండ్ సెల్స్ ఉంటాయి. మోనోసైట్స్, మ్యాక్రోఫేజెస్ అనేవి అవి మన బాడీలో పోలీసుమెన్ లాగా అనమాట. అవే ఫస్ట్ బ్లడ్లోకి వచ్చినవన్నీ టెస్ట్ చేస్తూ ఉంటాయి అనమాట. ఒక బ్లడ్ బయోకెమికల్ అనలైజర్ లాగా పనిచేస్తూ ఉంటాయి. ఆ మోనోసైట్స్ వీటితో బైండ్ అయిపోవడంతో ఆ మోనోసైట్స్ వీక్ అయిపోతాయి. దానివల్ల వీకెన్ అయిపోయిన మోనోసైట్స్ వల్ల వచ్చిన ఇన్ఫెక్షనే కానీ ఇది అంటే మన బాడీలో ఒక బ్యాక్టీరియల్ హ్యూమన్ ఒక బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తాం. మన హ్యూమన్ సెల్స్ అండ్ బ్యాక్టీరియల్ సెల్స్ ఒక మోతాదు, ఈ రెండింటికి బ్యాలెన్స్ ఏది మనం నెగోషియేట్ చేస్తుందంటే మన ఇమ్యూన్ సిస్టమ్. పోలీసులాగా వీళ్ళు ఉన్నారు ఇమ్యూన్ సెల్స్. ఈ పోలీసులు ఎప్పుడైతే కరప్ట్ అయిపోయి పొట్టలు పెంచేసి వీక్ అయిపోతారో ఆటోమేటిక్గా మన బ్యాక్టీరియాని మనం అటాక్ చేస్తుంది. సో అందుకని దీనిని మనం అందుకని ఈ జంక్ ఫుడ్ వల్ల నాకు ఇన్ఫెక్షన్ వచ్చింది అని అనుకుంటారు కదా. జంక్ ఫుడ్ ఒకటి అంటే వీళ్ళు వేసే కెమికల్స్ చాలా డేంజరస్ ఉన్నాయి. అది ఒక వేరే సబ్జెక్ట్. మనం ఒకసారి మాట్లాడినట్టుంది. దాదాపు మనం ఇప్పుడు తినే స్పైసెస్లో పౌడర్డ్ స్పైసెస్లో ఎస్పెషల్లీ అందరు ప్రేక్షకులు ఇది వినతి మీ అందరికీ, పౌడర్డ్ స్పైసెస్ అస్సలు తీసుకోవద్దు, కొనద్దు. ఇన్స్టెడ్ మీరు స్పైసెస్ ఒరిజినల్ సీడ్ ఫామ్లో తీసుకోండి. జీలకర్ర కానీ ఆవాలు కానీ పౌడర్ చేసి రెడీమేడ్గా సాంబార్ పౌడరు ఈ పౌడర్లు అమ్ముతారు. వాటిట్లో మీకు 750 రకాల కార్సినోజన్స్ ఉంటున్నాయి, క్యాన్సర్ ప్రొడ్యూసింగ్ ఏజెంట్స్. ఇది మన ఇండియాలో మనం చెప్పట్లేదు కానీ యూరోప్లో ఈ స్పైసెస్ బ్యాన్ చేశారు. ఒక 2 పెద్ద కంపెనీలు ఉన్నాయి, వెరీ హైలీ బ్రాండెడ్. అండ్ ఐఎమ్ నాట్ అగైన్స్ దోస్ కంపెనీస్. నేనేంటంటే ఆ కంపెనీస్ ద్వారా వచ్చిన స్పైస్డ్ ఫుడ్ యూరోప్లో, సింగపూర్లో, హాంకాంగ్లో, ఇంక్లూడింగ్ దుబాయ్లో కూడా బ్యాన్. ఇప్పుడు అయితే ట్రంప్ అయితే ఆల్రెడీ 500% టారిఫ్ పెంచాడు మన ఇండియన్ దాని మీద. అది వేరే విషయం. ఎందుకంటే మనం వీఆర్ స్ప్రెడింగ్ టాక్సిన్స్ అని చెప్పి వాళ్ళు దాన్ని బ్యాన్ చేస్తే అవి మళ్ళీ ఇక్కడ అమ్ముతున్నారు. అందుకని ఒకటి ఏంటంటే దీని నుంచి విరుగుడు, పౌడర్డ్ స్పైసెస్ అసలు కొనద్దు. ఇన్స్టెడ్ ఏం చేయాలి, సీడ్సే కొనుక్కొని జీలకర్ర కానీ హోల్ స్పైసెస్ కొనుక్కొని వాటిని బాగా కడగండి. మీకు రకరకాల కలర్స్ వస్తాయి. ఎందుకంటే మన వాళ్ళు పాపం చాలా మన మీద దయతో అన్ని రకాల కెమికల్స్ దానిలో వాడి కలర్ఫుల్గా ఉండడానికి. అంటే మనకి ఎలా ఉందంటే ఇప్పుడు చెప్పాలంటే నాకు గ్యాంగ్రీన్ వచ్చినా పర్లేదు కానీ బ్యూటిఫుల్ బ్యాండేజ్ ఉండాలి. అది ఏం హెల్ప్ చేస్తుంది? అందుకని మనం ఆ స్పైసెస్ బాగా కడుక్కొని తినాలి. అదొకటైతే అది పెద్ద ప్రాబ్లం యాక్చువల్లీ. ఈ జంక్ ఫుడ్ అనేది ఏదైతే అనుకుంటున్నామో నా దృష్ట్యా అంటే ప్రిజర్వేటివ్స్ ఒకటి పక్కన పెడితే కనుక ఫుడ్ మన బాడీకి అప్రోప్రియేట్గా లేకపోవడం వల్లనే ఇన్ఫెక్షన్స్ కూడా వస్తుంటాయి. ఎందుకంటే ఏదో వాత బ్యాక్టీరియా ఎక్కువైనా, పిత్త బ్యాక్టీరియా ఎక్కువైనా, కఫ బ్యాక్టీరియా ఎక్కువైనా ఆ పర్టికులర్ డిసీజెస్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. సో మనం ఏం చేస్తే యాంటీబయాటిక్స్ ఇస్తాం. అప్పుడు యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ వస్తుంది. మళ్ళీ అది కూడా మన కంట్రిబ్యూషన్ ఉంది దానిలో కూడా. అంటే మీరు చెప్తున్నట్టుగా ఈ జంక్ ఫుడ్ కానీ స్టమక్ అప్సెట్ అవ్వగానే యాంటీబయాటిక్స్ కానీ లేకపోతే ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ ఎవరికి తోచింది వాళ్ళు వాడేస్తూ ఉంటారు యాంటాసిడ్స్ దగ్గర నుంచి. ఎగ్జాక్ట్లీ, అవును. వీటి ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అంటారు? అది కొంతమందికి హెల్ప్ చేయొచ్చు. ఎందుకంటే మనం ఇప్పుడు యాంటాసిడ్ వాడాం, లేదా మెయిన్గా జెల్యూసిల్ ఏం చేస్తుందంటే మనం అసిడిటీ ఏదైతే ఉందో న్యూట్రలైజ్ ఎప్పుడైతే యాసిడ్ అవుతుందో మన బాడీలో న్యూట్రలైజేషన్ రియాక్షన్ ద్వారా బాగా వాటర్ కూడా సెక్రీట్ అవుతుంది. అప్పుడు అది ఫ్లష్ అయిపోతుంది అనమాట. అంటే ఒక రకమైన మోషన్లో వెళ్ళిపోతుంది, లూజ్ మోషన్. అందుకని మన ఏన్షియంట్ కల్చర్లో కూడా
రెగ్యులర్గా ఒక విరేచన కర్మ చేయమని చెప్తూ ఉంటారు. మీరు అంటే మన అమ్మ వాళ్ళు ఆ జనరేషన్ అడిగితే వాళ్ళు రొటీన్ ఎవ్రీ 6 months, 6 నెలలు అయింది, డెఫినెట్గా గో ఫర్ పర్గేషన్ థెరపీ అంటే విరేచన కర్మ. అవును. ఎందుకు అని అంటే ఈ ఎక్సెస్ టాక్సిన్ ఏదైతే ఉందో లేకపోతే పిత్తాన్ని మనం ఎలిమినేట్ చేయాలని, అంటే ఒక్కొక్క రీజన్లో ఒక్కొక్కటి. మనం నార్త్ ఈస్ట్కి వెళ్ళాం అనుకోండి, అక్కడ వమనం అంటే వామిటింగ్ అనేది న్యాచురల్ అయిపోయింది. అంటే బహుశా ఆ ఏరియాలో కఫ టాక్సిన్స్ ఎక్కువ ఉండుంటాయి. సో అందుకని వమనం అనేది కఫతత్వాన్ని పెంచడానికి, కఫతత్వానికి సంబంధించిన టాక్సిన్స్ని తగ్గించడానికి యూజ్ చేసేవాళ్ళు మన దగ్గర ఆయుర్వేదంలో. సో అందుకని ఈ యొక్క యాంటాసిడ్స్ వెరీ గుడ్, బట్ అది సరిపోదు. ఎందుకంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే మన యాసిడ్ నార్మల్గా ప్రొడ్యూస్ అయినా యాసిడ్ని న్యూట్రలైజ్ చేసేది బైల్ జ్యూస్ అనమాట మన డ్యూడెనంలో, పేగులలో ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద ఇంటెస్టైన్లో. అక్కడికి బైల్ జ్యూస్ ఎక్కడి నుంచి వస్తుంది? లివర్ నుంచి వస్తుంది. సో లివర్ సరిగా పనిచేయలేదు, లివర్ స్లగ్గిష్గా పనిచేసి లివర్లో కఫతత్వం ఉండి లివర్ అంటే గాల్ బ్లాడర్తో పాటు లివరు స్లోగా బైల్ జ్యూస్ని రిలీజ్ చేసింది అనుకోండి, వచ్చిన యాసిడ్ న్యూట్రలైజ్ అవ్వదు. మీకు దాని వల్ల కూడా ఇంటెస్టైనల్ డిస్బయోసిస్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో లివర్ని నార్మలైజ్ చేసే మందులు మన దగ్గర లేవు. సో ఇలా అంటే సో ఇది అందుకని మన ఇంటిగ్రేటివ్ అప్రోచ్లోనే దీన్ని మన బాడీని అడ్రస్ చేయాలి. కాబట్టి ఈ యొక్క లివర్లో ఉన్న కఫతత్వాన్ని, అంటే దానికి కఫహారకాలు, కాలేయాని కఫహారక అని చెప్పి ఒక కేటగిరీ ఆఫ్ మందులు ఆయుర్వేదంలో, వాటిని ప్రాపర్గా మ్యానుఫ్యాక్చర్ చేయాలి. ఇప్పుడు ఏది పడితే లెఫ్ట్ అండ్ రైట్ వాటిని ఎలా పడితే ఎలా మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు, అది పెద్ద ప్రాబ్లం ఉంది ఇప్పుడు. ఎందుకంటే దానివల్లనే ఐఎంఏ వాళ్ళు రీసెంట్ స్టడీ చేశారు, కిడ్నీ ఫెయిల్యూర్ ఎక్కువ అయిపోతుందని చెప్తున్నారు. సో అంటే ఇది there are so many problems, but అన్నిటికీ సొల్యూషన్స్ అని, దట్స్ వాట్ ఐ కెన్ సే ఫర్ ష్యూర్. హెర్బల్ మెడిసిన్స్ అండ్ ఆయుర్వేద మెడిసిన్స్, లేకపోతే మీరు ఈ మధ్య రీసెంట్గా ప్రిజమ్ ట్రీట్మెంట్స్ అని, లేకపోతే సిస్టమ్ మెడిసిన్ అని అంటున్నారు, వీటన్నిటిలో ఏంటి డిఫరెన్సెస్? ఇప్పుడు హెర్బల్ మెడిసిన్ అంటే ఒక హెర్బ్, ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్ టీ ఉందనుకోండి, గ్రీన్ టీలో మనకి బయోఫ్లవోన్స్ ఎక్కువ ఉంటాయి. ఆ బయోఫ్లవోన్స్ వలన బాడీ డీటాక్స్ అవుతుంది అనేది ఒక సైంటిఫిక్ ఆల్గోరిథం. కానీ ఆ గ్రీన్ టీ వల్ల ఈ బయోఫ్లవోన్స్ ఏవైతే ప్రొడ్యూస్ అవుతున్నాయో, అంటే ఆ గ్రీన్ టీలో ఉంటున్నాయో, అవి జనరల్లీ కొంచెం వాతాన్ని పెంచుతాయి. సో ఆల్రెడీ వాతం ఎక్కువ ఉన్న వాడికి గ్రీన్ టీ మంచిది కాదు. ఓకే, అట్లా. అదే కఫం ఉందా, పిత్తం ఉందా, కాఫీ ఉందండి, కాఫీలో కెఫీన్ అని చెప్పి థియోబ్రోమిన్ అని ఉంటుంది, అది కూడా వాతాన్ని పెంచుతుంది, కానీ పిత్తాన్ని కూడా పెంచుతుంది, పిత్తాన్ని తగ్గిస్తుంది. దాంతో పిత్తం ఎక్కువ ఉన్న వాళ్ళకి కాఫీ మంచిది, పిత్తం ఎక్కువ వాతం తక్కువ ఉన్న వాళ్ళకి. అంటే అదే ఎవరో కొంతమంది సెడెంటరీ లైఫ్ స్టైల్ ఇష్టం వాళ్ళకి. ఇప్పుడు ఎవరికి సూట్ అవుతుంది అనేది ఎవరికి వాళ్ళు సొంతంగా అర్థం చేసుకోగలరా? ఇంపాసిబుల్ అది. మన శరీర తత్వాన్ని మనకి డెఫినెట్గా అది కొంతవరకు మనకు అర్థమవుతుంది. అక్కడే VPK42 అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు మీరు చూడండి, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్తో కూడా హార్ట్ అటాక్ వచ్చిందని జాన్స్ హాప్కిన్స్ రిపోర్ట్ ఉంది, జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ రిపోర్ట్. ఒమేగా-6తో ఎట్లానే దే ఆర్ నోన్ టు ప్రొడ్యూస్ హార్ట్ అటాక్స్. అలా ఒమేగా-9 ఇంతకీ ఏం తినాలి? ఎందుకంటే ప్రతి ఫుడ్ మీరు నేమ్ చేయండి, వాట్ ఎవర్ ఫుడ్, మిల్లెట్స్తో కిడ్నీ ఫెయిల్ అయిన పేషెంట్స్ ఉన్నారు. ఎందుకు దానిలో అగైన్ దెర్ ఆర్ సెవెరల్, అంటే మాలిక్యులర్ పాత్వేస్కి వెళ్తే మన ప్రేక్షకులకు అర్థం కాదు. అలా చపాతీల వల్ల నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉన్నారు, రైస్ వల్ల మీ బ్లడ్ గ్లూకోజ్ సడన్గా పెరిగిపోతుంది, డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఉంది, కాబట్టి రైస్తో ప్రాబ్లం ఉందని అంటున్నారు. ఇలా మనం ఇండివిజువల్గా చూడకూడదు. సిస్టమ్స్ మెడిసిన్ అంటే ఏంటంటే ఒక పర్టికులర్ ఎన్వైరన్మెంట్లో రైస్ ఏం చేస్తుంది అనేది తెలుసుకోవాలంటే ఆ ఎన్వైరన్మెంట్ ఎన్ని రకాలుగా ఉంటుంది. బాడీలో మనం ఇంటర్నల్ ఎన్వైరన్మెంట్ అంటూ ఉంటాం ఎలోపతిలో. ఆ ఇంటర్నల్ ఎన్వైరన్మెంట్ 3 రకాలుగా ఉంటుందని చెప్తున్నారు మన ఋషులు. అండ్ ఇట్ ఈస్ ట్రూ, దట్ ఈస్ వాట్ వీ ప్రూవ్డ్ అనమాట. ట్రూ అంటే నేను చెప్పానని వినొద్దు, దీనికి సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ చేసాం. వాతము, పిత్తము, కఫం అని మోడల్స్ క్రియేట్ చేసి వాటి వల్ల వాత ఎన్వైరన్మెంట్ అంటే ఏంటి, దానికి అంటే అప్పుడు దానికి ఒక బుక్ రాసి పబ్లిష్ చేసి దాని గురించి చెప్పాను. అలానే పిత్తం అంటే ఏంటి, కఫం అంటే ఏంటి, దాని ఇంటర్నల్ ఎన్వైరన్మెంట్ ఎలా ఉంటుంది, దానిని బట్టి మీ యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి. ఆ కఫం ఉందనుకోండి ఎక్కువ, అలాంటి వాళ్ళకి వాళ్ళని బాగా టెన్షన్ పెట్టాలి. వాతం ఎక్కువ ఉన్న వాళ్ళకి టెన్షన్ తక్కువ పెట్టాలి. అలా లైఫ్ స్టైల్ కూడా వాతం ఎక్కువ ఉన్న వాళ్ళకి ఎక్కువ నిద్ర కావాలి, కఫం ఉన్న వాళ్ళకి తక్కువ నిద్ర కావాలి, పిత్తం ఉన్న వాళ్ళకి మోడరేట్గా కావాలి. సో మీ లైఫ్ స్టైల్ అంటే యుక్త ఆహారము విహారము రెండు కూడా ఈజ్ ఏ ప్రోడక్ట్ ఆర్ ఏ మ్యాథమెటికల్ ఫంక్షన్ ఆఫ్ యువర్ వాత పిత్త కఫ.
ఆన్ ది హోల్ మీరు చెప్పొచ్చేది ఏంటి అంటే జంక్ ఫుడ్ బయట తినేటప్పుడు ఏం గమనించాలి, ఎలాగ అర్థం చేసుకోవాలి, ఎలాగ కేర్ఫుల్గా ఉండాలి, తినాల్సిన పరిస్థితులు కూడా ఉంటూ ఉంటాయి Yeah, okay. ట్రావెలింగ్ లాంటి ఎక్కువ ఉండే వాళ్ళకి. డెఫినెట్గా బయట తినడం అనేది అంటే ఆ కిచెన్ ఫస్ట్ నన్ను అడిగితే కనుక ఇన్స్టెడ్ ఆఫ్ లుకింగ్ ఎట్ జంక్ ఫుడ్ డెఫినెట్లీ లుక్ ఎట్ ఇట్. ప్రిజర్వేటివ్స్ ఏం వాడుతున్నారు అది మన కొన్ని లేబుల్స్ చెక్ చేసుకోండి. కొన్ని ఆ ప్రిజర్వేటివ్స్ వాడుతుంటే కనుక డెఫినెట్లీ అబ్స్టైన్ ఫ్రమ్ దట్. కిచెన్లోకి వెళ్ళి చూడండి, ఓకే, అక్కడ మనుషులే ఉన్నారా, మనుషులకి హెల్ప్ చేస్తూ ఎలుకలు బొద్దింకలు ఇవి కూడా ఉన్నాయి, ఇవి చూసుకోండి. ఇంతకంటే గొప్పగా అండ్ అడల్టరేటెడ్ అదే చాలా ప్రాబ్లం వాళ్ళు. ఎందుకంటే లుక్ ఎట్, ఎందుకంటే నేను ఎక్కడో కాదు ఎయిర్పోర్ట్ బయటకు వచ్చిన తర్వాత కాఫీ తాగాను. ఆ కాఫీ తాగితే నాకు వెంటనే వమనం అయింది, అంటే వామిటింగ్ జరిగింది. నేను ఆ లేబుల్ చూస్తే మిల్క్ జస్ట్ 1 month ఓల్డ్ మిల్క్. అంటే ఇలా మైండ్లెస్ గా యూజ్ చేస్తున్నారు. సో ఇది కూడా జంక్ ఫుడ్ ఖాతాలో కలిపేస్తున్నారు. అది నా బాధ. జంక్ ఫుడ్ ప్రాబ్లము అది. అంటే పిజ్జాస్ బర్గరే కాదు, మన చుట్టూ ఇంకా అంతకంటే ప్రమాదకరమైన ఇంకా ఎన్నో చాలా ఉన్నాయి డేంజరస్ అంటారు. థింగ్స్ ఉన్నాయి. అది నేను అనేది ఫస్ట్ లేబుల్ చూడండి, అందులో ప్రిజర్వేటివ్స్ ఎంతవరకు వాడారో అది చూడండి. నంబర్ 1. నంబర్ 2, కిచెన్ డెఫినెట్ గా చూడండి. కిచెన్ ఎవరైతే చూడడానికి అలౌ చేయలేదు ఆ రెస్టారెంట్ లో తినద్దు, అంతే. ఓకే, దట్స్ ద ఓన్లీ వే. సో జంక్ ఫుడ్ అంటే యుక్తమైన ఆహారము, ఎవరికి ఏదైతే యుక్తము మీ బాడీ తత్వానికి కాదో అదే జంక్. ఓకేనండి డాక్టర్ రవిశంకర్ పోలిశెట్టి గారు, జంక్ ఫుడ్ కంటే ముందుగా తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి, మన చుట్టూ ఉన్న పొల్యూషన్ గురించి, ఆహారంలో జరిగే కల్తీ గురించి, అండ్ మన ఇంట్లో జరిగే అంటే ఇంట్లో కిచెన్ ఎలా మెయింటైన్ చేస్తున్నాం, అండ్ మనం తినబోయే ప్లేసుల్లో కిచెన్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు, ఇలాంటి విషయాలు చాలా పర్టికులర్గా ఉండాలని, మన ఆహార దినుసులు కూడా పొడి పౌడర్స్లో వాటిలో ఎలాంటి కల్తీ జరుగుతుంది, ఇలాంటి విషయాలన్నీ కూడా అబ్జర్వ్ చేసుకోవాలి. అండ్ మన శరీరాన్ని బట్టి మన ఆహారము, మన జీవన వ్యవహారాలను బట్టే ఆహారం అంటూ వాతపిత్త కఫ లక్షణాలని బట్టి ఆహారం కూడా నిర్ధారించబడుతూ ఉంటుందని మీరు భగవద్గీతను కూడా మీరు ఉద్దేశించి కూడా చెప్పినందుకు థ్యాంక్స్ ఎలాట్ అండి. థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ హెల్త్ కేర్. కీప్ వాచింగ్ టీవీ.